నల్లవాగు ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులు నల్లవాగు ప్రాజెక్టును పట్టించుకున్న పాపాన పోలేదు. అలాగే వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం వాళ్ళ పంట పొలాల కోసం నల్లవాగు ప్రాజెక్టును వాడుకున్నారని అన్నారు. ఎందుకు చెప్పిన పని లేక మేము పంటలు పెట్టుకున్నాం, మా పంటలు ఎండిపోతున్నాయి నాకే అడుగుతారు, నాకే నిలదీస్తారు. అది జరగకుండా 4,000 కలెక్టర్ మేడంతో కూడా ఇదే మాట్లాడినాం. 5,000 ఎకరాలు ఇవ్వగలుగుతామమ్మా, కాకపోతే 4,000 ఎకరాలకే మేము తైబంద్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రైతులు మనకు క్వశ్చన్ చేస్తారు. 5,000 అని చెప్పేసి 5,000 ఇవ్వలేదనుకో, మనం ఎందుకు చెప్పినావు పెద్ద గొప్పలు చెప్పినారు అంటారు. ఆ గత శాసనసభ్యునికి దూరదృష్టి లేదు ఎక్కడ కూడా, కాబట్టి ఆయన అట్లా మాట్లాడాడు. రైతులకు ఇంకోటి కూడా నేను చెప్తా ఉన్నాను, మీరు ఇప్పుడు తూములకి ఎట్లా పడితే అట్లా వదిలిపెట్టేసి ముందు ఆయకట్టు రైతులకు నీళ్లు పోకుండా మీరు చూస్తే అది తప్పు మీద అవుతుంది. ఎందుకంటే మనం నీళ్లు వారబెట్టుకున్న తర్వాత మంచిగా దానికి పకడ్బందీగా కట్టేసి ముందు వాళ్ళకు రైతులకు కూడా లాభం అయ్యే విధంగా అందరం ప్రతి ఒక్కరము మనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందరికంటే అధికారుల బాధ్యత కాదు. ఇప్పుడు శంకరంపేట మీరు ఎందుకు లేట్ అయింది ఇక్కడ అంటే ఒక 40 నిమిషాలు శంకరంపేట కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి అప్పటికే, లేకుంటే నేను కరెక్ట్గా 9:30 వస్తుంటాను. వాళ్ళతో అందరూ మాట్లాడి 70 లక్షల రూపాయలు మనకు బట్టి విక్రమార్క గారు అక్కడ కరెంటు గురించి శాంక్షన్ చేసిండ్రు. వాళ్ళు పైసలు వేస్ట్ చేయకుండా, ఆయన మనకు రేగోడు ఏఈ ఇన్ఛార్జ్ ఉన్నాడు మనకు అక్కడ, పైసలు వాళ్ళు చెప్తున్నాం ఎంత ప్రాక్టికల్గా చెప్తున్నారంటే ఇంత చాలా మొత్తం వ్యవస్థ భ్రష్టు పట్టించారు సార్. కరెంటుది ఎట్లా పడితే అట్లా యూజ్ చేశారు. ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే ఒక్క పైసా మీరు ఇచ్చిన పైసలకి వెళ్ళి ఒక్క పైసా కూడా వాడకుండా ఉన్న వాటితోనే ఎంత మట్టుకు సరి చేయగలుగుతాం అంత మట్టుకు సరి చేస్తున్నాం. సరి చేసి దాంట్లోకి వెళ్ళి అవసరం పడితేనే మీరు 70 లక్షలకి వెళ్ళి వాడుకుంటున్నాం. ఎక్కడ వాడుకోవాలని అక్కడ వాడుకుంటున్నాం. మనకు ఆ 70 లక్షలు లేకుండా ఇంకా 30-40 లక్షలని కంప్లీట్ చేసి ఇంకా 30 లక్షలు మిగిలిస్తాం. ఇంకా వేరే దానికి ఏదైనా అవసరం పడుతుందని చెప్పేసి అంత పకడ్బందీగా ప్లాన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు. అయితే మండల శాంక్షన్ చేస్తే శంకరంపేట టౌన్లో ప్రభుత్వ స్థలాలలో పెడితే కూడా గ్రామ పంచాయతీ దగ్గర పెడితే ఆడ వద్దంటున్నారంట. శ్మశాన వాటిక పక్కకు పెడితే ఆడ షట్టర్లు వస్తాయి ఆడ వద్దంటున్నారంట. ఆ బస్ స్టాండ్ పక్కకు పెడితే ఈడ వద్దని చెప్తున్నారంట. ప్రభుత్వ స్థలాలు అయ్యే జాగీరు ఉన్నది. వీళ్ళందరూ ఇట్లా చెప్తున్నాను నేను. వాళ్ళేమో మొత్తము అన్ని శాంక్షన్ చేపించి ఏం లాభం, నేను పెట్టని అంటే గట్లనే కరెంట్ గట్లనే ఉంటుంది. కాబట్టి మనమందరం ఒకరికొకరు సహకరించుకొని ఉంటే ఏదైనా పని అవుతుంది. ఇది కూడా అంతే. ఇప్పుడు ఇంకోటి ఏమనుకుంటారంటే కొంతమంది రైతులు అవగాహన లేక మా దగ్గర కూడా చెరుకుకు మీ దగ్గర వారికి ఇష్టం వచ్చినట్లు ఫెర్టిలైజర్ వేస్తారు. ఫెర్టిలైజర్ ఎక్కేస్తే పంట ఎక్కవుతుంది అనుకుంటారు, నీళ్ళు ఎక్కిస్తే పంట ఎక్కవుతుంది అనుకుంటారు. అట్లా ఆ మొక్క ఎంత అవసరం ఉంటుందో అంతే తింటుంది. మనకు మనిషికి ఇప్పుడు కడుపు నిండగానే సాలంటామా అనమా, మొక్క కూడా అంతే. మనం ఫెర్టిలైజర్ వేసుకుంటూ పోతే 2 సంచులు వేసి దానికి 2 సంచులు అవసరం ఉంటుంది. నువ్వు 4 వేసినా 2 సంచులు తీసుకుంటావు. 2 సంచులు ఒట్టిగా నువ్వు వేస్ట్ చేసినట్టు. మళ్ళీ నీకు ఒక్క తడిస్తే అది సరిపోతుంది. అది మళ్ళీ ఇంకా 15 రోజులకి ఇంకో తడి అడుగుతుంది. కానీ మీద 2 తడులు పెడితే మాకు పంట మంచిగా అవుతుంది అనుకుంటే తప్పు. కాబట్టి ఉన్న నీళ్ళల్లో ఎక్కువ మంది రైతులకు ఎక్కువ ఎకరాలకు ఆయకట్టుకి ఇచ్చే విధంగా మనం తైబంద్ చేసుకొని కృషి చేయాలని చెప్పి చెప్తున్నాం. మొత్తం ఇంకా కొంతమంది చెరువులు నింపుకొని మాకు ముంగట అవసరం పడుతుంది. ఆ ముంగట కూడా ఎండిపోయినా సరే మాకేమున్నది, మాకు మళ్ళీ నీళ్ళు పోతే కష్టమవుతుందని అప్పుడే ఖజానా నింపుకున్నట్టు చెప్పుకుంటారు. అట్లా జరగకుండా ప్రతి ఒక్కరు కూడా ఉన్న నీళ్ళను అందరూ కరెక్ట్గా వాడుకొని ఎన్ని ఎకరాలకైతే అన్ని ఎకరాలకు కూడా ఎమర్జెన్సీ కెనాల్కైతే మొత్తం ఇస్తాం. మీరు ఇట్లాగో వరి తప్ప ఏం కాదు. ఇవన్నీ ఆరుతడి పంటలు పెట్టుకొని అన్ని విధాల 4,000 నుంచి 5,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పేసి మీకు అందరికీ చెప్తాము. మనకి ఇది అప్పారావు షెట్కర్ కాంగ్రెస్ జమానాల శీలం సిద్ధారెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి ఉండి, కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 0.6 TMCలతోనే ఆ రోజు మనము ఈ నల్లవాగు ప్రాజెక్టు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఒక్క ఆయకట్టను మనం పెరిగిందా, ఫ్లడ్ ఫ్లో కెనాల్ అన్నాం, అప్పుడు ప్రపోజల్ పెట్టినాం. ఫ్లడ్ ఫ్లో కెనాల్ అని ప్రపోజల్ పెట్టిన తర్వాత అది మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ చేంజ్ అయింది. హరీష్ రావు కూడా అదే మాట చెప్పాయి. హరీష్ రావు కూడా అది 1,500 కోట్లకి వెళ్ళి 800 కోట్లకి వెళ్ళి 800 కోట్లకి పెంచారు. 400, 500 కోట్లు 800 కోట్లకి పెంచారు. పెంచి కూడా అది ఇక్కడ నేను వచ్చినాక మళ్ళీ సర్వే చేపిస్తే ఫారెస్ట్ ల్యాండ్ 100-120 ఎకరాలు మునిగిపోతున్నది. తర్వాత ఇప్పుడు కడపలు, నాగదరు అటువంటి చెరువులు ఏమున్నాయి, పెద్ద నాగదర్ చెరువు, అవన్నీ పెద్ద చెరువులు 2 చెరువులు మునిగిపోతున్నాయి. మళ్ళీ SC/STలకు సంబంధించింది కనీసం అంటే 200 ఎకరాలు ఇప్పుడు పార్కమయ్యే భూములు మునిగిపోతుంది. నల్లవాగు ఫ్లడ్ ఫ్లో కెనాల్ చెరువులు నింపుకుంటే చేద్దామని అనుకున్నాం, కానీ ఏం సాధిస్తాం? ఈ ఉన్నాయని ముంచేసి ఇంకా ముంగడికి ఆయకట్టు కాబట్టి వేరే రకంగా చెక్ డ్యామ్ల ద్వారా కానీ వేరే రకంగా లిఫ్ట్ తీసుకొచ్చి ఇప్పుడు చేసినాం. అప్పారావు షెట్కర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడు 0.6 TMCతోనే 6,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు. పెట్టాం.
70 లక్షలు 75 లక్షల వరకు మనకు వచ్చే అవకాశం ఉన్నది. ఇంకా కూడా దానికి అడిషనల్ కూడా చెప్పిన 90 లక్షలు అవసరం పడుతుంది మాకు అని చెప్పేసి. అయితే 90 లక్షలతో మనము 0.6 టీఎంసీ నీళ్ళు సింగూరులోకి వెళ్ళి కారముంగి దగ్గర అక్కడ స్టార్ట్ చేసి లిఫ్ట్ స్టార్ట్ చేసి నల్లవాకి వేయాలని అనుకున్నాం. అంటే దాంతో ఏం ఇప్పుడు ఇంకొక ప్రాజెక్ట్ కట్టినట్లే కదా. 0.6 టీఎంసీ కెపాసిటీ నల్లవాగుది, 0.6 టీఎంసీ మళ్ళీ నల్లవాగులకు మనం నీళ్ళు తీసుకొచ్చి వేస్తున్నాం. అంటే ఇంకో ప్రాజెక్ట్ కట్టినట్లే కదా. ఆ ఘనత అప్పర్ హౌస్ గారికి దక్కింది, ఆ ఘనత సంజీవ్ రెడ్డికి దక్కుతుంది. 2 సంవత్సరాల తర్వాత 67 అంటే నేను ఖాళీ మూడు సంవత్సరాల పిల్లగాని నేను అప్పుడు కట్టిన ప్రాజెక్టు. అప్పారావు గారు ఇచ్చిన నీళ్లు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి హయాంలో మనం ఈరోజు 0.6 టీఎంసీ నల్లవాకు తెచ్చుకుంటున్నామంటే చెప్పేసి చూచాగా మేము అధికారులతో డిస్కస్ చేయగానే అప్పుడే రాజకీయం చేస్తున్నాడు. వచ్చేసి నీళ్ళు నిండున్నాయి, మీరు 6,000కి ఇవ్వాలి, మొత్తం ఆయకట్టు ఇవ్వాలని చెప్తున్నాడు. చెప్తా నేను కూడా ఇస్తాను. లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ మొత్తం మారదాండే దాకా కూడా మొత్తం నీళ్ళు ఇస్తాను. నీళ్ళు ఇచ్చినాక నీళ్ళు ఖాళీ అయిపోతే ఏం చేస్తారు అది చెప్పండి. పశువులకు తాగడానికి నీళ్ళు కానీ వేరే ఇంకా ఫ్యూచర్లో ఒకవేళ వర్షాకాలం లేట్గా అయింది అనుకోండి, అప్పుడు నీళ్ళు పోయినా మనకు అవసరం పడతాయి ఎమర్జెన్సీ కింద. అప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తా. ఏదైనా ఒక ఫంక్షన్ పెడతాం. మనం ఫంక్షన్ పెడితే మనం ఒక 1000 మందికి భోజనాలు అరేంజ్ చేస్తాం. 1000 మందికి భోజనాలు అంటే 1000 మందికి టార్గెట్ ఉంటుంది అనుకుంటాం. కానీ మనం వాళ్ళకు 1200 మందికి 1500 భోజనాలు పెడతామని చెప్పేసి 1000 మందికి అరేంజ్ చేసి 1200కి ఇస్తామని చెప్పి చెప్పాం.